ఈరోజు నేను పూర్ణం బుల్లెట్ల రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి. ఈ రెసిపీ అయితే నాది కాదనమాట, ఎవరిదన్నది మీకు లాస్ట్లోనైతే చెప్తానండి. అయితే మనం పూర్ణం పిండి ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అయితే మనం కుడుములు ఒత్తుకుంటాం కదండి, బియ్యం పిండి అలాగే బెల్లం ఇవన్నీ కరిగించుకొని దాంట్లో వేసేసి కొంచెం యాలక్కాయల పొడి అవన్నీ వేసేసి ఇట్లా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. పిండి ప్రాసెస్ తీలపోయానండి. అయితే ఇవన్నీ చేసుకోగా బుల్లెట్లలాగా చేసుకోగా కొంచెం పిండి అయితే మిగిలిందనమాట. దాంతో ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఇట్లా కుడుముల్లాగా అయితే ఒత్తేసానండి. ఇవన్నీ కొంచెం ఇడ్లీ పాత్రలో ఉడికించుకోవాలన్నమాట. ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇంకా ఇవన్నీ కూడా ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ రాసేసుకొని ఇట్లాగైతే పెట్టేసుకోవాలన్నమాట అన్నీ. ఈ రెసిపీ నాది కాదని చెప్పాను కదండి, నిజమే నాది కాదు. అయితే నేను పార్వతి ట్రెడిషనల్ అని యూట్యూబ్ ఛానల్లోనైతే చూశానమాట. ఇది రెండోసారి అండి నేను ట్రై చేయటం, మంచిగా వచ్చినాయి కాబట్టి రెండోసారి ట్రై చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, మంచి హెల్దీ స్నాక్ అని చెప్పొచ్చు. వీడియో నచ్చితే లైక్